అందరికీ తెలిసిన పాటించిన విషయాలు కొన్ని ఉంటాయి వాస్తురీత్యా. ఏమిటి ఆ విషయాలంటే కలర్ కహాని, ఇంటికి రంగులు వేసేటువంటి విధి విధానం. ఇష్టం వచ్చినట్టుగా రంగులు వేయటం కూడా అనర్థమే. పూర్వం ప్రతి సంవత్సరం కూడా పండగ దినాల్లో ఇంటికి వల్లె వేయించేవాళ్ళు. అలా వేస్తే ఇంటికి ఉన్న విశ్వకర్మ అనుగ్రహాన్ని ఇచ్చేవాడు. ఇప్పుడు పెయింట్ వేస్తే ఒక 20 సంవత్సరాల దాకా మళ్ళీ పెయింట్ వేసే లక్షణం లేకుండా వచ్చే పెయింట్స్ కూడా వచ్చినాయి. ఏది ఏమైనా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మనం వేసేటువంటి కలర్ కహాని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే దైవత్వం కలిగినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మన ఇంటిలోని దేవతా మందిరానికి మాత్రం పసుపు రంగు కలిగినటువంటి ఆ యొక్క కలర్, లైట్ కలర్ అయినా సరే థిక్ కలర్ అయినా సరే మీ యొక్క పూజా మందిరానికి వేయటం చాలా మంచిది. అదే హాల్లో అయితే యాపిల్ గ్రే కలర్ వేయటం చాలా మంచిది. బెడ్రూమ్లో అయితే లైట్ బ్లూ కలర్స్ వేయటం చాలా మంచిది. గులాబీ కలరు వేయటం కూడాను చాలా మంచిది. వంటగదిలో మాత్రం తెలుపు రంగు కలిగినటువంటి కలర్ ఉండటమే ఉత్తమోత్తమం. వంటగదిలో తెలుపు రంగు కలిగినటువంటి ఆ యొక్క కలర్ని వేయడం చాలా ఉత్తమోత్తమైన ప్రభావం ఇస్తుంది. యాపిల్ గ్రే అనేది ఇంటి ముందు భాగాన ఇంటి మొత్తానికి కూడా పైనుంచి కింద దాకా కూడాను డిజైనర్గా చాలా చక్కగా వేసుకోవచ్చు. ఇది ఐశ్వర్య లక్షణానికి నిదర్శనంగా ఉంటుంది. మొబ్బు రంగు కలర్ అనేటువంటిది పడక గదిలో ఉంటే చాలా మంచిది. మనసు ప్రశాంతంగా ఉండి తాను మెచ్చిన స్వర్గంలో తొలతూగడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే బెడ్రూములో పడక వేసినప్పుడు 2 విడివిడి మంచాలు ఉన్నాయే, ఆ 2 కలిపి ఒకే మంచంగా చేసి దానిపైన 2 పరుపులు వేయకూడదు. ఒకే పరుపు వేయాలి పూర్తిగా. లేకపోతే భార్యాభర్తల మధ్య అవినాభావ సంబంధంలో కొద్దిపాటి తేడాలు వస్తాయి. వాళ్ళ భావనా చాతుర్యంలో తేడాలు వస్తాయి. అన్ని విషయాలు అప్పుడే గుర్తుకొస్తుంటాయి. మీరు అట్లా అన్నారు కదా, ఇట్లా అన్నారని. అదే ఒకే బెడ్ ఉండి ఒకే పరుపు కనుక ఉంటే మధ్యలో కట్ చేయకుండా ఆ పరుపు మీద పడుకుంటే ఇద్దరి మనోభావాలు ఒకటిగా ఉంటాయి. ఏకత్వ లక్షణాలు. నువ్వు నేను నడిచేది ఒకే మాట ఒకే బాట అన్నట్టు ఇద్దరూ కలిసి ఉంటారు. ఒక పరుపుని 2గా విభజన చేసి ఒకే ఇదిగా కలిపి బెడ్ మీద వేసినట్లయితే తేడాలు వస్తాయి సుమా అనే విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు కదా. ఎటువంటి పరిస్థితుల్లోనూ బెడ్రూమ్లో రాధా కృష్ణుల యొక్క చిత్రపటం ఉంటే చాలా మంచిది. వాళ్ళ యొక్క ప్రభావం మీ జీవితం మీద పనిచేస్తుంది. ఇంటి యజమాని దక్షిణ దిశలో తలగడ పెట్టుకొని పడుకోవాలి. తూర్పు దిశలో కూడా తలగడ పెట్టుకోవచ్చు. ఉత్తరం వైపు మాత్రం తలగడ పనికిరాదు. మీరు పడుకునేటువంటి మంచం 4 వైపులా కూడా ఖాళీ ఉండాలి. దిగి నడవడానికి వీలుగా 4 వైపులా ఖాళీ ఉంటేనే ఆ ఇంట్లో వైబ్రేషన్స్ బాగుంటాయి. మంచి భావనా చాతుర్య లక్షణాలతో హాయిగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి కూడా ఆస్కారం ఉంటుంది. బెడ్రూమ్కి మాత్రం ద్వారానికి గడప ఉండి తీరాలి. బెడ్రూమ్ గడపకి కనుక బెడ్రూమ్ ద్వారానికి గడప లేకపోతే అర్జెంటుగా పెట్టించుకోండి. ఎందుచేతనంటే మీ బెడ్రూమ్లోనే మీరు నగలు దాచుకునే బీరువా ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి బయట నుంచి వచ్చి అక్కడ కనుక గడప లేకపోతే ఈ ఇంట్లో గడప లేదు, నేను వచ్చేటువంటి మార్గంలో నేను ఉండట్లేదు, వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోతుంది. అందుచేత బెడ్రూములో కంపల్సరీగా మీరు బీరువా కనుక ఉంచితే ఆ బీరువా ఉన్న గదికి తప్పనిసరిగా గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి గడప ఉంచండి. ఈ విషయాలన్నీ కూడా సాంప్రదాయ రీత్యా కూడా పాటించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మీ బెడ్రూము గదికి ఉన్నటువంటి ఆ యొక్క ద్వారబంధానికి పైభాగాన
ఒక రుద్రాక్ష ఒక గంట, ఒక రుద్రాక్ష ఒక గంట, పంచముఖి రుద్రాక్ష గంట తోరణంగా కట్టండి. కడితే అర్ధనారీశ్వర తత్వంతో ఆ బెడ్రూమ్లో ఉండేటువంటి వాళ్ళు చాలా చక్కగా దాంపత్యంగా అనురాగ దాంపత్యంతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇంత గొప్ప విశేషాలు చాలా మనకు శాస్త్రంలో తెలియజేశారు. వీటిని పాటించి తరిద్దామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.